హైదరాబాద్లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో తనపైన లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఘటనను వీడియోగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా బెదిరింపులతో దాదాపు 2 కోట్ల వరకు డబ్బులు కూడా తీసుకున్నాడని, గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించినటువంటి ఉన్నతాధికారులు సిఐని ఇప్పటికే బదిలీ చేయగా డీజీపీ ఆదేశాలతో ఉన్నత స్థాయి విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం కేసుపై సమగ్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అంటే ఇక్కడ శ్రీనివాసులు రెడ్డి, సిఐ శ్రీనివాసులు రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సిఐ అధికారి డైరెక్ట్గా తన దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆమె వీడియోలు తీయడమే కాకుండా 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా? ఏమంటున్నారు అసలు? ఎస్ రవిచంద్ర, ప్రస్తుతం అయితే మనము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఏదైతే శ్రీనివాసులు రెడ్డి పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణలో ఆయననైతే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఎవరైతే బాధిత మహిళ అంటే తన కుటుంబానికి సంబంధించి కేసు పెట్టడానికి వచ్చినటువంటి ఒక మహిళతో సిఐ శ్రీనివాసులు రెడ్డి పరిచయం పెంచుకొని సో ఆమెతో సన్నిహితంగా మాట్లాడి ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని సో పలుమార్లు బెదిరించి ఆ ఫోటోలను చూపించి పలుమార్లు అత్యాచారం చేశారని చెప్పేసి ఆరోపణలతో ఆమె అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో దాన్ని విచారించిన పోలీసులు ఉన్నతాధికారులు దాన్ని అంటే అంతర్గతంగా విచారించి కొంత నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అతన్ని ఉన్నతాధికారులు అంటే హైదరాబాద్ సంబంధించిన సిపి సజ్జనార్ అతన్ని సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో అంటే ఒక మహిళ తన కుటుంబానికి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంపై కేసు పెట్టడానికి వస్తే సో ఆమెతో మాట్లాడి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని లేదంటే ఆమె ఫోటోలు తీసుకొని పర్సనల్గా తీసుకొని పలుమార్లు ఆమెతో మాట్లాడి ఆ ఫోటోలను ఆ వీడియోలను మళ్ళీ చూపించుకుంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు, సో ఆమె గర్భం దాల్చిన తర్వాత అపార్షన్ కూడా చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఇవన్నీ కూడా కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ సో మొత్తానికి ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో అదంతా సీరియస్గా పరిగణించడం జరిగింది. అంటే ఒక బాధిత మహిళ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బాధిత మహిళతోని ఇలాంటి వ్యవహారాలు నడిపించడం ఏంటి అంటే ఎవరైనా మనకు ప్రాబ్లం వస్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే ఇంకెక్కడికి వెళ్ళాలి అనే సామాన్యుల నుంచి ఇటు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అతన్ని సస్పెండ్ చేసినట్టుగా కూడా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో నిన్నగాక మొన్న అంటే పోలీసుల వ్యవహారం తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఎలాంటి రక్షక భటులు అంటే రక్షణగా ఉండవలసిన పోలీసులు ఈ మధ్య ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పోలీసుల పైన పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. చూసాం మొన్న వరకు ఆ ఇద్దరు ఐపీఎస్ల వ్యవహారం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. సో అది మరవక ముందే ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించిన సిఐ శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ఈ అంశం అయితే తెరపైకి వచ్చింది. సో ఆమె నుంచి పలుమార్లు ఆమె ఫోటోలు చిత్రీకరించి ఆమె వీడియోలు చిత్రీకరించి సో ఆమెను బెదిరించి సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా ఒక సోషల్ మీడియాలో ఆడియో కూడా వైరల్గా మారింది. సో అతన్ని బెదిరిస్తూ అలా కంప్లీట్గా మనకు చూస్తే కనుక అందులో ఆ బాధిత మహిళతోని సిఐ మాట్లాడుతున్నటువంటి తీరు అయితే బెదిరింపుగానే ఉంది. అంటే ఫోటోలో ఆ వీడియోలో నేనైతే ఒక్కనే లేను, మనమైతే ఇద్దరం ఉన్నాం, సో ఇద్దరం ఉంటే నీ పరువు పోతుంది, ఆడపిల్లవు కదా నువ్వు చూసుకోవాలి, ఇలా బయట పెట్టకూడదు అనే ఉద్దేశంలో అతను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ వీడియో కూడా వైరల్గా మాట్లాడింది. సో తను అప్పుడు మహిళ స్పందిస్తూ కూడా నీకు ఇప్పుడు గుర్తుకొచ్చానా, ఆడపిల్లలని నీ ఇంట్లో కొట్టినప్పుడు గుర్తులేదా, లిఫ్ట్ దగ్గర బట్టలు కూడా తీసి కొట్టింది గుర్తులేదా, సో ఇవన్నీ కూడా నీకు గుర్తులేవా, ఇప్పుడు నేను ఆడపిల్లననే విషయం గుర్తుకొస్తుందా అని చెప్పేసి కూడా
మహిళ చాలా బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆడియో నిజంగా వాళ్ళే మాట్లాడారా లేదా అనే పోలీసులు కూడా దాన్ని కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఒరిజినలా కాదా అని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద పోలీసుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సో ఆమె నుంచి దాదాపు 2 కోట్ల వరకు కూడా డబ్బులు వసూలు చేశారు. అంటే డబ్బులు వసూలు చేసి 2 కోట్ల వరకు ఫోన్పేలో, గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రూఫ్స్ కూడా, ఎవిడెన్స్ కూడా ఆమె ఉన్నతాధికారులకు ఇచ్చింది. సో అవన్నీ కూడా నిర్ధారించిన పోలీసులు ఒక ప్రాథమికంగా సో వాటిని నిర్ధారించుకొని సో ఇదంతా జరిగింది. ఆమె ప్రూఫ్స్ బయట పెడుతుంది. ఫోన్పేలో, గూగుల్ పేలో దాదాపు ₹1,00,000, ఒకసారి 99,000 ఇట్లా పలుమార్లు అయితే ఆమె పంపించిన దాఖలాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా పోలీసులకు సమర్పించింది. సో సమర్పించిన తర్వాత పోలీసులు అంతర్గతంగా విచారించిన తర్వాత సో తను ఇవన్నీ చేశాడని ఒక నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత మొత్తానికి అతన్ని అయితే సస్పెండ్ చేసినట్ల హైదరాబాద్ సిపి సజ్జనర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ మధ్య కాలంలో పోలీసుల వ్యవహారం తీరు ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళపైన తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రవిచంద్ర ఆల్రెడీ తను గతంలో గర్భం దాల్చినట్టుగా ఆల్రెడీ చెప్తోంది. అయితే దానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ కానీ లేదంటే ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ, ఇక గతంలో ఆమె ఫిర్యాదు చేసినటువంటి ఏదైతే డేటా కానీ ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా దాని మీద కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? మహిళ డైరెక్ట్గా ఎక్కడ అంటే డైరెక్ట్ ఉన్నతాధికారులకే రిపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుందా? అయితే రవిచంద్ర ఆమె బాధ్యత ఇప్పటికే అంటే పలుసార్లు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు పెట్టకుండా అయితే చూశారంటే ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా రోజుల నుంచి నడుస్తుందన్నమాట. చాలా నడుస్తున్నప్పటికీ కూడా తను ఎక్కడైతే కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ అంటే సిఏ శ్రీనివాసరెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడికి వెళ్ళి కేసులు తీసుకోకపోవడం, సో అతనికి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడి ఆ కేసులు తీసుకోకుండా చేశానని చెప్పేసి బాధిత మహిళ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సో ఫైనల్గా ఆమె సిపి సజ్జనర్ దగ్గరికి అంటే ఆ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి నేరుగా ప్రూఫ్స్, ఆమెకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ మొత్తం కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో ఒక కీలకం అంశం, సో తనను పలుమార్లు అత్యాచారం చేశాడంటే ఫోటోలు, వీడియోస్ తను ఇద్దరు ఉన్నటువంటి అంటే పర్సనల్గా ఉన్నటువంటి వీడియోస్, ఫోటోలు చూపించి పలుమార్లు అత్యాచారం చేశారు. సో గర్భం దాల్చిన తర్వాత అపార్షన్ కూడా చేయించారని చెప్పేసి ఆమె ఎవరైతే బాధిత మహిళ ఉందో పోలీసులకైతే పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, ఎవిడెన్స్ కానీ పోలీసులకు సమర్పించారు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే కొంతవరకు తెలుస్తున్న పరిస్థితి. సో అవన్నీ సమర్పిస్తే ఆమె చేసిన ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఆరోపణలు అంటే చాలామంది చేస్తారు, దానికి ప్రూఫ్స్, ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఆమె అన్నీ సేకరించి ఉన్నతాధికారులకు చెప్తున్నారు. సో అంటే అది నిజంగా అంటే చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంశం కనుక ఖచ్చితంగా మరి అది జరిగే ఉండొచ్చు అని కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ సిఐని అంటే ఈ సిఐ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి కూడా గతంలో ఎక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేసినా ఇలాంటి వ్యవహారాలు అంటే దూకుడు వ్యవహారాలు కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ను పట్టించుకోకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తున్నాడని చెప్పేసి ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. మరొక అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్లో పోస్టింగ్ వేయించుకోవడానికి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పేసి ఆ బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కూడా ఉంది. సో అట్లాంటి వ్యక్తులు ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు, ఎట్లా సేవ చేస్తారు, అసలు ప్రజలకు కావాల్సినటువంటి పోలీసు విధానం ఇదేనా అని చెప్పేసి కూడా పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పైన. అంటే పోలీసులో ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులు ఇలాంటి వ్యవహారాల్లో చిక్కునిక మాకేం న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని ఇంకా అంటే ఇన్డెప్త్గా అంటే మహిళ ఏవేవైతే ఆరోపణలు చేశారో దాన్ని అన్నిటిని ప్రూఫ్స్ సేకరించడం కావచ్చు, ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అనే కోణంలో కూడా పోలీసులు మొత్తం ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తున్నారని చెప్పాలి. రవిచంద్ర అంటే ఇలా ఆల్రెడీ ఒక ఆరోపణలు ఉన్న వ్యక్తిని, అది కూడా ఒక మహిళ పైన అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని కేవలం బదిలీతోటే సరిపెట్టడం ఏంటి? అతన్ని విచారణకు తీసుకోకపోవడం అంటే విచారణకు ఆదేశించారు అని చెప్తున్నారు, కానీ కేవలం కస్టడీలోకి తీసుకోవాలి కదా. ఇలాంటి వ్యక్తిని కస్టడీలోకి తీసుకోకపోవడం వల్లనే పోలీసుల పైన మరొక చెడు అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది కదా ప్రజల్లోకి. ఎస్ రవిచంద్ర, సో పోలీస్ డిపార్ట్మెంట్లో సాధారణంగా మనం చూసే విషయమే ఇది. సో జస్ట్ విచారణకు తీసుకోవడమే జరుగుతుంది. ఇప్పటికైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే చట్టం అందరికీ సమానం. అంటే ఏ వ్యక్తి తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా చట్టం ఒకే రకంగా ఉంటుంది. అంటే అక్కడ పోలీసా, లాయరా, లేదంటే డాక్టరా చూడరు. చట్టం అందరికీ సమానంగా ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళను శిక్ష పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ని సస్పెండ్ చేయడం, లేదంటే విధుల నుంచి తొలగించడం ఇది కేవలం
ఇది అంటే అంటే వీటికి డ్యూటీకి సంబంధించిన విషయం. కానీ ఆ మహిళ చేసినటువంటి ఆరోపణలకు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా, సో అట్లా కూడా అరెస్ట్ చేయాలి కదా అనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు ఆ చర్యలు తీసుకునేది కూడా పోలీసులే, ఇక్కడ ఎవరైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో వాళ్ళు కూడా పోలీసులే. మరి ఇద్దరు పోలీసులే కాబట్టి దాన్ని ఇట్లా అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఇదే అయి ఉండొచ్చా అని చెప్పేసి కూడా పలువురు అనుమాన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అతన్ని అరెస్ట్ చేయడమా లేదంటే విచారణ జరిపి ఒకవేళ ఇవన్నీ చేసి ఉంటే కనుక చట్టం ప్రకారం సామాన్యుడికి ఏ విధంగా శిక్ష పడుతుందో వీళ్ళకు కూడా ఇదే శిక్ష పడాలని చెప్పేసి పలువురు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పోలీసుల వ్యవహారం ఈ మధ్య కాలంలో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. తమ దగ్గరికి రక్షణగా వస్తే ఇలాంటి వ్యవహారాలు నడిపించడం ఏంటి, మాకు రక్షణగా ఉండవలసిన పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ సంఘటన తర్వాత ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినా లేదంటే ఇంకేమన్నా జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కానీ భయపడాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంటుంది. సో దీన్ని కట్టడి చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రకమైనటువంటి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మార్చాల్సిన అవసరం ఇటు ప్రభుత్వాలకు కానీ పోలీసు ఉన్నతాధికారులకు కానీ ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉంది. శ్రీనివాసులు రెడ్డి పైన కూడా కఠినమైన యాక్షన్ తీసుకొని ఒకవేళ ఇవి ఆ మహిళ చేసిన ఆరోపణలు నిజమైతే కనుక ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకొని శిక్ష కూడా విధించాలని చెప్పేసి పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజు.